ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ పై గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా స్పందించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దాదాపు 300 మంది అస్వస్థతకు గురైనట్లుగా గుర్తించామని తెలిపారు. అయితే కొంతమందికి డయేరియా లక్షణాలు, కొంతమందికి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. దానికి సిఆర్డీఏ గ్రామాల నుంచి సరఫరా అవుతున్నటువంటి నీటి వలన ఏమైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం ఆర్ఓ వాటర్ సరఫరా చేస్తున్నట్లుగా తెలియజేశారు. దాదాపు యూనివర్సిటీలో 6000 మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వారిలో 300 మంది అస్వస్థతకు గురవడం పైన దర్యాప్తు జరిపి నివేదికను అందజేస్తామని చెప్పుకొచ్చారు. ఈ రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పీ గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఇది ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి. 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. ఇక అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తేల్చాలని విద్యార్థులు గత 2 రోజులుగా ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఘటనను సీరియస్గా తీసుకుంది. గుంటూరు సబ్ కలెక్టర్ నేతృత్వంలో ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. ప్రస్తుతం మనం అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ విద్యార్థులకి సరైన భోజనం పెట్టట్లేదు. ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి భోజనం తిని కొంతమంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే యాజమాన్యం మాత్రం ఇక్కడ అలాంటిది ఏమీ లేదని చెప్తున్నప్పటికీ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తే ఇక్కడ లోపల ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దానికి సంబంధించి కూడా వాస్తవాలు కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో గత రాత్రి కొంతమంది విద్యార్థులైతే ఆందోళన దిగినట్లు, ముఖ్యంగా ఇక్కడ భోజనానికి సంబంధించి నాసిరకంగా పెడుతున్నారు, లక్షల ఫీజులు వసూలు చేసి వారు పెడుతున్నటువంటి భోజనం తినడం వల్ల మేము అనారోగ్యం పాలవుతున్నామంటూ కూడా కొంతమంది విద్యార్థులు ఇక్కడ యాజమాన్యాన్ని రాత్రి నిలదీయటంతో యాజమాన్యం కూడా సరైనటువంటి భోజనం అందజేస్తామంటూ చెప్పిందంట. మొత్తానికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా సర్ది చెప్పి పంపించినప్పటికీ వాళ్ళు ఆ సమయంలో వారితో మాట్లాడేటువంటి మాటలు కానీ, లేకుంటే వాళ్ళతో వాదన దిగినటువంటి వీడియోలు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు లోపల భోజనానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయో కొన్ని ఫోటోలు కూడా బయటకు విడుదల చేశారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క రైస్లో పురుగులు ఉంటాం కానీ, లేకుంటే సాంబార్లో పురుగులు ఉంటాం కానీ, అదేవిధంగా ఒక మైసూరు బజ్జీని పిండితే దాని నుంచి చుక్కలు నూనె పడుతున్నటువంటి తీరు కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ లక్షల ఫీజులు గుంజి నాసిరకం భోజనం పెట్టి విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నారు. చాలామంది ఆరోగ్యం దెబ్బతింటుందంటూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు యాజమాన్యం ఎవరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే మెగా9 టీవీ కూడా ఇక్కడున్నటువంటి ఎవరైతే యాజమాన్యంలో కీలకంగా ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏమీ లేదని చెప్తున్నప్పటికీ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలకు సంబంధించి ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. గుంటూరు జిల్లా ఉన్నతాధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈరోజు ఈ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ విద్యార్థులను అడిగి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించిన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుందంటూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కమిటీ కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పారు. మొత్తంగా ఏమైనప్పటికీ ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లక్షల ఫీజులు కట్టి విద్యార్థులను జాయిన్ చేస్తే వారి జీవితాలతో యాజమాన్యం ఆడుకుంటుంది అనేది ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఇలాంటి విద్యా సంస్థలు వస్తే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు గతంలో ఇక్కడ ఎస్ఆర్ఎం కానీ పక్కున్నటువంటి పెద్ద విద్యా సంస్థలు కానీ అమరావతికి తీసుకువస్తే ఇక్కడ యాజమాన్యాలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. యాజమాన్యాలు ఇక్కడ లోపల జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని తొక్కి పెడుతున్నాయి. ఇక్కడ సామాన్యులు లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ఫీజులు కట్టి లోపలికి పంపిస్తే వాళ్ళు చెబితే తప్ప లోపలికి వెళ్ళలేక ఇక్కడ గేట్ల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా తల్లిదండ్రులు కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా లోపలికి వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉంది. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజావేదికలో పంచాయతీరాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లపైన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే పంచాయతీలకు 1200 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. పంచాయత్ సెక్రటరీలు ఉన్న వాళ్ళు 91 జీవో ద్వారా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళందరూ కూడా వచ్చి ఆనందంగా ఎన్నో ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి మాకు ప్రమోషన్ రాక మేము ఇట్లే నిలబడిపోయాం. ఇక్కడున్న డిఎల్డీఓగా ఉన్న మన అధికారి నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఎంపీడీఓగానే ఆగిపోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా అందరికి కూడా ప్రమోషన్స్ రావడం నిజంగా మా జన్మలో మేము మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది. అలాగే ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే ఒక విలేజ్ సెక్రటరీ అంటే ఒక నిజంగా నాకే అనిపించేది ఒక చిన్న చూపుతో అనిపించే పదాన్ని వ్యతిరేకంగా వాళ్ళు ప్రమోషన్ ఇస్తూ వాళ్ళకి ఈరోజు అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఒక పెద్ద పదమే. నిన్నటిదాకా పంచాయత్ సెక్రటరీలు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉచిత కేరళ ఆయుర్వేద వైద్యం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముంతాజ్ అలీ సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, స్వస్థ హాస్పిటల్ నిర్వాహకులైన ముంతాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే నవాజ్ పాషా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆపర్చునిటీ. ఎందుకంటే
భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతన వైద్యంలో ఆయుర్వేదం చాలా గొప్పది, విలువైనది. ఇవాళ కార్పొరేట్ పేరుతో లక్షలు కోట్లు దోచేస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా ఇవాళ ఈ ఉచిత క్యాంపు జరిగింది. ప్రధానంగా సత్సంగ్ ఫౌండేషన్ తరఫున వాళ్ళని నిర్వహించారు. అట్లాగే మా మాజీ శాసనసభ్యులు ముందు నడిపించారు. దాదాపు ఇప్పటికి 500 మంది పేషెంట్లు, వేలాది రూపాయలు విలువగల మందులు, అట్లాగే అర్ధగంట, 3/4 గంట, 20 నిమిషాలు ఒక్కో పేషెంట్ వివరిస్తూ జబ్బు లక్షణాలను ఎంత చేయాలా, ముందు ఎట్లాడో చెప్తూ ఇటు తమిళనాడు నుంచి, అటు కర్ణాటక నుంచి, కేరళ నుంచి, ఇక్కడ ఆంధ్ర డాక్టర్లు చాలా విశిష్టంగా చాలా విలువైన వైద్యాన్ని వాళ్ళు అందించారు. గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆయుర్వేద సంస్థ డాక్టర్లందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉందో ఎంతో మందికి తెలియదు కాబట్టి మళ్ళీ పెద్దలు సుదర్శనమ్మ గారు అలాగే పీటీఎం శివన్న చెప్పినట్లు మళ్ళీ దీనికి పునర్జీవితం తేవాలని చెప్పి కోరడం జరిగింది. తప్పకుండా ఇలాంటి క్యాంపులు ఎన్నో చేస్తాం. ఏదైతే శ్రీ ఎం గారు కేరళ వాసి ఉన్నారో ఎప్పుడూ ఆయన ప్రజల కోసం నిత్యం పనిచేసే మనిషి. మదన్పూర్లో కూడా నకలాదినిలో సస్తా హాస్పిటల్ అని చెప్పి అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా అందరు ఫ్రీ చేయాలని చెప్పి మంచి మనసుతో ఆయన 70 సంవత్సరాల జన్మదినంగా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఇలాంటి మంచి మదనపల్లిలో ఉండడం, ఇంత గొప్ప స్వభావం మనిషి మంచి మదనపల్లిలో ఉండడం మనం అందరి అదృష్టంగా భావించి మదనపల్లి తాత్వికులు సత్సంగ్ ఫౌండేషన్ పెద్ద అయినటువంటి శ్రీ ఎం గారి పుట్టినరోజు సందర్భంగా సేవా మహోత్సవం పేరుతో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ మదనపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ ఎం నవాజ్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. చాలామంది ఉదయం నుంచి మేము పేషెంట్లను చూసాం. రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, కేరళ నుంచి వచ్చినటువంటి ఆయుర్వేద వైద్యులు చాలా పేషెన్సీతో చాలా స్పష్టంగా వాళ్ళ ప్రాబ్లమ్ని వివరంగా అడిగి దానికి సొల్యూషన్ చెప్పడం జరుగుతూ ఉంది. ఆయుర్వేద వైద్యం అనేది ఇది చాలా మన భారతదేశం యొక్క మూల వైద్యం. ఇది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వస్తున్నారనేటువంటి వార్త స్థానికంగా హల్చల్ చేసింది. దీంతో కార్యాలయం చుట్టుపక్కలున్న డాక్యుమెంట్ల రైటర్లు తమ కార్యాలయాలకు తాళాలు వేసుకుని వెళ్లారు. ఈ విషయంపైన బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్టర్ను వివరణ కోరగా ఏసీబీ అధికారులు తమ కార్యాలయానికి రాలేదని, వారు సొంత పని నిమిత్తం విజిలెన్స్ అధికారులు వచ్చి వెళ్లారని వివరణ ఇచ్చారు. ఏసీబీ అధికారులు రాకముందే డాక్యుమెంట్ రైటర్లు వారి కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లడంపైన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రౌడీ షీటర్లపైన గట్టి నిఘా పెట్టాలని కోవూరు పోలీసులు జిల్లా ఎస్పీని ఆదేశించారు. అయితే నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది వివరాలతో పాటుగా పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు విచ్చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వారి సమస్యలను ఓపికగా తెలుసుకొని పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఈరోజు కోవూరు సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. సిబ్బంది అంతా ఉన్నారు అండ్ ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్లీ రౌడీ షీటర్స్ మీద గట్టిగా ఉండమని చెప్పడం జరిగింది ఆఫీసర్స్ని. అండ్ ప్రజలందరితో కొంచెం పేషెంట్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేయమని చెప్పడం జరిగింది సిబ్బంది అందరికీ. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, పోలీస్ స్టేషన్ సిబ్బంది.
ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో గంటకు పైగా వర్షం దంచి కొట్టింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమి తీర్థం రోజున శ్రీవారి సార ట్రయల్ రన్ ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజున భక్తులకు విశేషంగా విచ్చేసే పంచమి తీర్థానికి తిరుమల నుంచి వచ్చేటువంటి శ్రీవారి సార ఊరేగింపు ట్రయల్ రన్ ను అధికారులు నిర్వహించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలోని వినాయక స్వామి యొక్క ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ ను మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపైన సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ముందుగా శ్రీ కోదండ రామాలయం, చిన్న బజారు వీధి, పాత హుజూర్ ఆఫీస్, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్ద మండపానికి సారెను వేంచేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని సెయింట్ మేరీస్ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్ప మాల వేసుకుని స్కూలుకు వచ్చినటువంటి విద్యార్థినిని కరెస్పాండెంట్ విజయ్ నిర్మల మందలించి కొట్టిందని ఆరోపణలతో స్థానిక అయ్యప్ప స్వాములు స్కూల్ ముందే ధర్నాకు దిగారు. పెద్ద సంఖ్యలో స్వాములు అక్కడికి చేరుకొని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కరెస్పాండెంట్ విజయ్ నిర్మల విద్యార్థి తల్లిదండ్రులకు అయ్యప్ప స్వాములకు క్షమాపణ తెలిపారు. అబ్బాయి ఒక్కడుకోవాలి, వాళ్ళ పేరెంట్ వచ్చి పిలుచుకోవాలి. మా రెస్పాన్సిబిలిటీ. పడ్డపడ్డది కొట్టేదండి. బస్సు లేదు వేరే మీ డాడీకి రమ్మని చెప్పే పరిస్థితి ఆ ఒక్క మాట తప్ప వేరే మాట మాట్లాడుతున్నారు. లేదు సార్, నలుగురు పిల్లలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కిడ్స్కి ఏమన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి.